గ్రంథాల్లో లేని ధర్మాన్ని, యుగ పురుషుల మార్గదర్శకత్వంలో లేని ధర్మాన్ని ధర్మమని, ఒక మాటలో చెప్పాలంటే అధర్మాన్ని ధర్మమని భావించి భ్రమించి నడుస్తుంటే ఇలాంటి కల్లోల పరిస్థితులే వస్తాయని చెప్పి భగవద్గీత చెప్తుంది. ఎక్కడుందయా ఇది అని అంటే ఇప్పుడు మీకు చెప్పిన 16వ అధ్యాయం 23వ శ్లోకంలో దాని అర్థం ఒకసారి తెలుసుకుంటే, ఎవడు శాస్త్రోక్తమగు విధిని వదిలిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని కానీ, అంటే సమాజంలో నిజమైన గౌరవం మాయమైపోయింది. పురుషార్థ సిద్ధి అంటే ముందు మాత్రం అయ్యగారు దండాలు నమస్తే అండి అని చెప్పి ముందు పెద్ద రెస్పెక్ట్ ఏమనుకుంటున్నాడు అట్లా. ఆ తర్వాత అతను అవతలికి పోగానే వీడంత బొడ్డు లేడురా, వీడంత ఎదవలేడురా, వేస్ట్గాడు వాడి అని చెప్పి, అది పురుషార్థ సిద్ధి. నిజమైన గౌరవం ఏంటంటే అక్కడ మనం ఉన్నా లేకపోయినా మనకి గౌరవం ఇవ్వాలి. మన డబ్బును చూసో మన అధికారాన్ని చూసో ముందు వంగి దండాలు పెట్టేది నిజమైన గౌరవం కాదు, నిజమైన పురుషార్థ సిద్ధి కాదు.